అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ డెమోక్రసీ. నా పేరు సురేష్ కర్రీ. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, అది కూడా తెలుగు స్పేస్లో. ఒకవైపు మనకి చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ప్రజెంట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐ అండ్ ఎంఎల్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక వైపు తెలుగు న్యూస్ ఛానల్స్ లేదా మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫియర్ మాంగరింగ్ చేస్తున్నాయి తప్ప, అంటే మీకు ఫ్యూచర్ లేదు, లేదా మీకు కోడింగ్ జాబ్సే లేవు, సాఫ్ట్వేర్ అనేది లేదు, ఇలా ఫియర్ మాంగరింగ్ చేయడానికి తప్ప ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, హైప్కి దూరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వట్లేదు. సో ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏ డికేడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 30 minutes. ఈ 10 yearsలో అసలు ఏం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్లో, వచ్చిన ప్రతి ఇన్నోవేషన్, ప్రతి టూల్ ఆర్ ప్రతి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ప్రజెంట్ ఉన్న ఏఐ ఈకోసిస్టమ్ని షేప్ చేసింది. దీంట్లో చాలా డ్రామా ఉంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇది ఏ డికేడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఎడిషన్. సో దీన్ని నేను 5 భాగాలుగా చేశాను. కింద నేను టైం స్టాంప్స్ పెడతా. ఫస్ట్ ది సెటప్, ఫౌండేషన్. ఒక్క రీసెర్చ్ పేపర్ మొత్తం ఈకోసిస్టమ్ని ఎలా మార్చింది అన్నది మనం చూడబోతున్నాం. రెండోది అందరికీ తెలిసిందే, కన్జ్యూమర్ ఏఐ స్పేస్లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ వచ్చి చాట్ జీపీటీ తర్వాత చాట్ జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ చేసిన అదర్ ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 3 వచ్చి మల్టీ మోడల్ కాంటెక్స్ట్ అండ్ ఏజెంట్స్కి పునాది పడింది ఈ ఫేజ్లో 2024. దెన్ వి టాక్ అబౌట్ రీజనింగ్ మోడల్స్ అండ్ డీప్సీక్ అనే ఒక చైనీస్ ప్రోడక్ట్ వచ్చి మొత్తం ఈకోసిస్టమ్ని ఎలా షేక్ చేసింది. ది లాస్ట్ 2026 ఇప్పుడు ఏజెంటిక్. ఇట్స్ ఆల్ అబౌట్ ఏజెంటిక్. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, సెటప్. 2015 అనేది గూగుల్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. 2 years యాక్చువల్గా, 2014 అండ్ 2015. ఆ టైంలోనే గూగుల్ సెర్చ్ మోనోపలి ఉంది. దగ్గరలో ఏ సెర్చ్ ఇంజిన్ కూడా లేదు. గూగుల్ ఇమేజెస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీడియో స్పేస్ మీరు చూసుకున్నట్లయితే ఎంటైర్ యూట్యూబ్ వాళ్ళ చేతుల్లో ఉంది. అండ్ దెన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర. బ్రౌజర్స్లో క్రోమ్ అనేది ఒక మోనోపలీగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏవైతే ముడి సరుకులు ఉన్నాయో, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అది టెక్స్ట్ డేటా అవ్వచ్చు, ఇంటర్నెట్ డేటా అవ్వచ్చు, ఇమేజెస్ డేటా అవ్వచ్చు, రియల్ టైం డేటా అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గూగుల్ చేతుల్లో ఉన్నాయి. దీన్ని చూసి కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి అలాగే రీసెర్చ్ సైంటిస్ట్స్కి భయం పట్టుకుంది. ఒకే ఒక కంపెనీ చేతుల్లో ఇంత పవర్ ఉండడం. ఎగ్జాక్ట్లీ 2015కి 1 year ముందు 2014లో డీప్ మైండ్ అనే ఒక పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ని, ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని గూగుల్ అక్వైర్ చేసింది. ఒక కంపెనీ చేతిలో ఇంత పవర్ ఉండొచ్చా? ఒక దేశం చేతిలోనే ఇంత పవర్ ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫేబుల్ 5ని ఒక ఎక్స్పోర్ట్ కంట్రోల్ బ్యాన్తో బ్యాన్ చేశారు. అలాంటిది ఒక కంపెనీ చేతిలో ఉండుంటే, అలా స్టార్ట్ అయిన కంపెనీ కాదు ఇది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో దీన్ని స్టార్ట్ చేసింది ఇలాన్ మస్క్, ఇలియా సట్స్కేవర్, గ్రాగ్ బ్రాక్మన్, శామ్ ఆల్ట్మన్, వీళ్ళందరూ ఇంకొక 8 మంది కలిసి ఓపెన్ ఏఐని ఫండ్ చేశారు. ఇలాన్ మస్క్ దీనికి $1 billion ప్రామిస్ చేశాడు, ప్లెడ్జ్ చేశాడు. $45 million ఇచ్చాడు కూడా. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్ క్రెడిట్, ఆ మోడల్స్ ట్రైన్ చేయడానికి, ఇన్ఫర్ చేయడానికి. ఇది 2015లో. 2015 నుంచి 2017 వరకు రీసెర్చ్ జరుగుతూనే ఉంది. 2017లో ఒక పెద్ద ఇన్నోవేషన్ వచ్చింది గూగుల్ నుంచి. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు మనం గూగుల్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. గూగుల్ అనేది అట్లీస్ట్ ఏఐ స్పేస్లో వరకు రీసెర్చ్ డ్రివెన్ కంపెనీ. వాళ్ళు ఇంజనీరింగ్ కన్నా రీసెర్చ్కి ప్రయారిటైజ్ చేస్తారు. అందుకే వాళ్ళకి రీసెర్చర్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇంజనీర్స్ కన్నా. Second important thing about Google is
గూగుల్ ఒక డీసెంట్రలైజ్డ్ కంపెనీ లాగా పనిచేస్తుంది. ఒక టీం ఏం పని చేస్తుంది అనేది ఇంకొక టీంకి తెలియకపోవచ్చు. అందుకనే మీరు చూసుకుంటే గూగుల్లో చాలా ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి. ఆ ప్రొడక్ట్స్ వెంటనే కిల్ అయిపోతాయి కూడా. killedbygoogle.com అనే ఒక వెబ్సైట్ ఉంది, ఓన్లీ గూగుల్ చంపేసిన ప్రొడక్ట్స్ గురించి. మీరు మెసేజెస్లో చూసుకుంటే గూగుల్ మెసేజెస్ ఉంది, గూగుల్ చాట్ ఉంది, గూగుల్ అలో ఉంది, గూగుల్ హ్యాంగ్అవుట్స్ ఉంది, తర్వాత గూగుల్ మీట్లో చాట్ క్యాపబిలిటీ ఉంది. ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు దేంట్లో చూసుకున్నా కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉంటాయి గూగుల్కి. సో ఒకటి రీసెర్చ్ డ్రివెన్ కంపెనీ, రెండు డీసెంట్రలైజ్డ్. ఈ రెండు గూగుల్కి అడ్వాంటేజ్గా పనిచేసాయి, ఈ విషయంలో డిసడ్వాంటేజ్గా కూడా పనిచేసాయి. ఓపెన్ ఏఐ ఫండ్ అయినప్పుడే వీళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, ఈ కంపెనీ నిలబడుతుందా లేదా అని. ఎందుకంటే ఎలాన్ మస్క్ అప్పట్లో చెప్పేటాడు, ఈవెన్ ఇప్పటికీ కూడా అది నిజం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్స్ సైంటిస్ట్స్ అనేవాళ్ళు వరల్డ్స్ స్కేర్సియస్ట్ రిసోర్స్ అని, వాళ్ళు ఎక్కడ దొరకరు. అందుకే ఓపెన్ ఏఐ స్టార్ట్ అవుతున్న టైంలోనే వీళ్ళు హైర్ చేసుకుంటున్నప్పుడే డీప్ మైండ్ వీళ్ళకి కౌంటర్ ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇలాన్ మస్క్ నా కోట్ కూడా ఉంది, ఐదర్ వి గెట్ ది బెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ ఆర్ వీ విల్ గెట్ విప్ బై డీప్ మైండ్. బట్ అనుకున్న భయం జరగలేదు, ఓపెన్ ఏఐ నిలబడింది. 2015 నుంచి 2017 వరకు అలా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. 2017లో ఒక ఇంపార్టెంట్ హ్యాపెనింగ్ జరిగింది గూగుల్లో. అదేంటి అంటే ట్రాన్స్ఫార్మర్స్ అనే ఆర్కిటెక్చర్ని 8 మంది రీసెర్చ్ సైంటిస్ట్స్ గూగుల్లో రిలీజ్ చేశారు అకాడమిక్ పేపర్ని, విచ్ ఈజ్ ఎ గోల్డ్ మైన్ ఫర్ ఓపెన్ ఏఐ. ఈ పేపర్ని అందరూ నమ్మారు కానీ గూగుల్ మాత్రం పెద్దగా నమ్మలేదు, అంత ఎఫర్ట్ పెట్టలేదు. మనం మాట్లాడుకున్నాం గూగుల్ ఈజ్ ప్రైమర్లీ రీసెర్చ్ డ్రివెన్ ఆర్గనైజేషన్ని. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ ఏం చెప్తుంది అంటే, బేసిక్గా అప్పటి వరకు ఉన్న మోడల్స్ ఆర్ఎన్ఎన్స్ కానీ ఎల్ఎస్టిఎమ్స్ కానీ దే యూజ్ టు ప్రాసెస్ 1 టోకెన్ ఎట్ ఎ టైం. అవి సీరియల్గా ప్రాసెస్ చేసేది ట్రైనింగ్ని. బట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ ఇనఫ్ జీపీయూ క్లస్టర్స్ ఉంటే ఒక మోడల్ని ప్యారలల్గా ట్రైన్ చేయొచ్చు. ఇది ఎంత రెవల్యూషన్ అంటే, ఒక మోడల్ ట్రైన్ చేయడానికి ప్రీవియస్ ఆర్కిటెక్చర్స్తో 20 years పడితే ట్రాన్స్ఫార్మర్స్తో 2 monthsలో మనం ట్రైన్ చేయొచ్చు మోడల్ని. బట్ దీన్ని గూగుల్ అంత నమ్మలేదు. గూగుల్ ఫిలాసఫీ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్రేక్ త్రూస్ రావాలి అంటే అవి అల్గారిథం బ్రేక్ త్రూస్ రావాలి, హ్యాండ్ పిక్డ్ ఫీచర్స్ అండ్ ఇంజనీరింగ్ మనం బిల్డ్ చేయాలి. అంతే తప్ప ఒక రా డేటాతో కంట్రోల్ లేకుండా మనం ఏఐని ట్రైన్ చేసినా అది వర్క్ అవ్వదు అనేది గూగుల్ విశ్వసించింది. మోస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ ఏఐ సైంటిస్ట్స్ కూడా దాన్ని బిలీవ్ చేశారు. బట్ దిస్ బంచ్ ఆఫ్ మ్యాడ్ పీపుల్ హూ ఫౌండెడ్ ఓపెన్ ఏఐ, దే గేవ్ ఇట్ ఎ షాట్. వాళ్ళు ఇంటర్నెట్ నుంచి డేటా క్రాల్ చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ ఇది పబ్లిక్గా రిలీజ్ చేసింది కదా గూగుల్, దీని నుంచి ట్రైన్ చేసిన మోడల్ GPT-1, విచ్ ఈజ్ ఏ సక్సెస్. కొంచెం లైట్ కనబడింది వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు లాంచ్ చేసిన మోడల్, ఓకే, సో దీనికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. ఆ పేపర్, రీసెర్చ్ పేపర్ ఎవరైతే వాళ్ళు రాశారో ఆ 8 members కూడా తర్వాత ఎట్ సమ్ పాయింట్ గూగుల్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. కొంతమంది తిరిగి వచ్చారు. వాళ్ళు చాలా మంచి కంపెనీ స్టార్ట్ చేశారు. ఫర్ సపోజ్ ఎసెన్షియల్ ఏ అనే ఒక కంపెనీ ఉంది, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ వీళ్ళు. దాని తర్వాత character.ai అని అప్పట్లో ఒక సెన్సేషన్, దీన్ని నవమ్ షజీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఈయన బ్యాక్ వచ్చి గూగుల్ జెమినీ టీంలో జాయిన్ అయ్యాడు. కోహేర్ అని రీర్యాంకింగ్ మోడల్స్ ఉంటాయి, ఆయన ఒక స్టార్ట్ చేశాడు. ఇట్లా కొంతమంది ఓపెన్ ఏఐకి వెళ్ళారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. సో ఏదైతే మోడల్ ఉందో అది ఓపెన్ ఏఐ ట్రైన్ చేసింది. అది గూగుల్ ఇచ్చిన రీసెర్చ్ పేపర్ వల్ల ఓపెన్ ఏఐ విచ్ స్టార్టెడ్ యాజ్ ఏ కాంపిటేటర్ టు గూగుల్, ఆ పేపర్ని రాసిన వాళ్ళు కూడా ఎట్ సమ్ పాయింట్ గూగుల్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. తర్వాత ఈవెన్చువలీ GPT-2 వచ్చింది ఇన్ 2019. GPT-2 అనేది ఎంత సెన్సేషన్, అట్లీస్ట్ ఇండస్ట్రీలో చూసుకుంటే. ఒక టైంలో GPT-2ని రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు. మనం ఇప్పుడు చూస్తున్నాం మీతోసం రిలీజ్ చేయడానికి చాలా గాడ్ రైల్స్ పెట్టి ఫేబుల్ పేరుతో రిలీజ్ చేయడం. అప్పట్లో అసలు GPT-2ని రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు.
విచ్ బికెమ్ ఏ సెన్సేషన్. అప్పుడే ఓపెన్ ఏఐలో క్రాక్స్ రావడం మొదలుపెట్టాయి. ఎంత పవర్ఫుల్ మోడల్ని ఒకటి ట్రైన్ చేయాలంటే చాలా చాలా డబ్బులు కావాలి. బట్ ఓపెన్ ఏఐ స్టార్ట్ అయింది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి కొన్ని వేల కోట్లు ఇవ్వరు కదా. ఒక మోడల్ ట్రైన్ చేయాలంటే ఇప్పుడు దగ్గరలో 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక మోడల్ వర్షన్ GPT 5.4 ట్రైన్ చేయాలి, GPT 5.5 ట్రైన్ చేయాలి అంటే ఒక మోడల్కి 10,000 crores కావాలి. అంతమని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఎవరు GPT-2 ఆ టైంకి ఇండస్ట్రీలో తప్ప బయట ఎవ్వరికి కూడా దీని పవర్ ఏంటని తెలీదు. ఆ టైంలోనే ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి $1 బిలియన్ మనీ తీసుకుంది ఇన్ ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్ క్రెడిట్స్. అది ఇలాన్ మస్క్ ఇష్టం లేదు. అండ్ ఈ రీజన్ తోటి అలాగే టెస్లాలో కూడా ఏఐ వర్క్ జరుగుతుంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని బోర్డు నుంచి ఇలాన్ మస్క్ లెఫ్ట్ అయిపోయాడు. తర్వాత ఓపెన్ ఏఐ మీద ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రాఫిట్గా మారుతుంది అని ఒక లా షూట్ ఫైల్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఈ $1 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో దీంతో GPT-3 మోడల్ ట్రైన్ చేయడం అనేది మొదలైంది. ఆ టైంలోనే ఓపెన్ ఏఐ ఒక పేపర్ రిలీజ్ చేసింది. దానికి పేరు స్కేలింగ్ లాస్. అంటే ఇనఫ్ కంప్యూట్ అండ్ ఇనఫ్ డేటా ఇస్తే మోడల్ని ది బిగ్గర్ ది మోడల్ యూ మేక్ ది మోర్ పవర్ఫుల్ ఇట్ బికమ్స్ అన్నది ఓపెన్ ఏఐ చెప్తున్న మాట. అండ్ GPT-3 రిలీజ్ అయిన తర్వాత GPT-3 వచ్చింది. GPT-3 పబ్లిక్ ఏపీఐ వచ్చింది ఆల్మోస్ట్ జూన్ 2020లో. ChatGPT కన్నా ముందు ఏపీఐ వచ్చింది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో జనాలు చేసిన అప్లికేషన్స్ ఏంటి అంటే టెక్స్ట్ని సమ్మరైజ్ చేయడం, ఇంగ్లీష్ గ్రామర్ని కరెక్ట్ చేయడం, ఇట్లాంటి స్లోప్ అప్లికేషన్స్ చాలా చేశారు. దట్ వాజ్ ఎ టైమ్ వెన్ పీపుల్ వర్ రియలైజింగ్ పవర్ ఆఫ్ GPT మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. 2020 నుంచి 2023 వరకు గోల్డెన్ పీరియడ్ ఫర్ ఓపెన్ ఏఐ. ఈ ఏఐ ఈకోసిస్టంలో వాళ్ళు ఏది చెప్తే అదే శాసనం. ఏఐకి స్టాండర్డ్స్ సెట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. బ్రౌజర్ ఈకోసిస్టంలో గూగుల్ క్రోమ్ ఎలా అయితే స్టాండర్డ్స్ సెట్ చేసిందో, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇట్లా ఆఫీస్ షూట్లో మైక్రోసాఫ్ట్ ఎలా అయితే స్టాండర్డ్స్ సెట్ చేసిందో, సెర్చ్లో గూగుల్ ఎలా అయితే గూగుల్ సెర్చ్ స్టాండర్డ్స్ సెట్ చేసిందో, ఏఐ ఈకోసిస్టంలో ఓపెన్ ఏఐ సెట్ చేసింది. మనం అందరం ఇప్పుడు వాడుతున్న చార్ట్ కంప్లీషన్స్ ఏపీఐ, రిక్వెస్ట్ ఫామ్ కానీ, ఫంక్షన్ కాలింగ్, టూల్ కాలింగ్ ఆర్ బ్రౌజర్ కాలింగ్ కానీ, ఎంబెడింగ్స్ కానీ, మనం ఏపీఐకి బిల్లింగ్ చేస్తుంది పేపర్ టోకెన్ బిల్లింగ్ కాన్సెప్ట్ కానీ, ఇవన్నీ ఓపెన్ ఏఐ సెట్ చేసిన స్టాండర్డ్స్. అట్ ది సేమ్ టైం బికాస్ ఆఫ్ సేఫ్టీ కన్సర్న్స్ యాంథ్రోపిక్ అనే కంపెనీ ఓపెన్ ఏఐ నుంచి స్ప్లిట్ అయిపోయింది. So Dario Amodei and his sister and few other OpenAI employees, they split and they started a new company called Anthropic. So this was the same time 2021 time ki GitHub Copilot launch అయింది OpenAI మోడల్స్ని వాడుకుంటూ. ఏ పెయిర్ ప్రోగ్రామింగ్ టూల్ వెరీ ప్రామిస్ చూపించింది స్టార్టింగ్లో. ఆల్మోస్ట్ 50% ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ కంప్లీషన్ టైమ్స్ ఇట్లా. దెన్ కేమ్ 2022 నుంచి ChatGPT ఎరా అని చెప్పుకోవాలి. సో దానికన్నా ముందే మనం మాట్లాడుకున్నాం GitHub Copilot లాంచ్ అయిందని, బట్ అది డెవలపర్స్ వరకే ఉండిపోయింది. అండ్ దెన్ ChatGPT లాంచ్డ్ ఆన్ November 30, 2022 విచ్ చేంజ్ ది గేమ్ కంప్లీట్లీ. ఇది ఎంత రెవల్యూషన్ అంటే గూగుల్ ట్రాన్స్లేట్కి 100 మిలియన్ యూజర్స్ని అంటే 10 crore మందిని చేరడానికి 6.5 years పడితే, స్పాటిఫైకి 4.5 years పడితే, ఇన్స్టాగ్రామ్కి 2.5 years పడితే, టిక్టాక్కి 9 months పడితే, వితిన్ 2 months ChatGPTకి 10 crores యూజర్స్ వచ్చారు. వితిన్ 2 months పబ్లిక్లో అంత పాతుకుపోయింది. గూగుల్ చేయండి అనేది ఎలా అయితే వెర్బ్ మారిందో ChatGPT చేయండి కూడా ఒక వెర్బ్ అయిపోయింది. ఇది గోల్డ్ రష్ పీరియడ్ అని చెప్పాలి. ఈ 3 monthsలో జరిగినంత ఇన్నోవేషన్ ఎక్కడ జరగలేదు. సో ChatGPT హ్యాస్ లాంచ్ ChatGPT ప్లస్ ప్లాన్. ఆ ChatGPT ప్లస్ ప్లాన్లో కోడ్ ఇంటర్ప్రిటర్ వచ్చింది. అంటే మీరు ఎక్సెల్ ఫైల్స్ని కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ ఇస్తే లాజికల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్కి
పైథాన్ స్నిప్పెట్స్ వాడడం మొదలుపెట్టింది. ఇప్పుడుకున్న ప్రతి మోడల్ చేసేది అదే. ఫస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్ ఫ్రమ్ మెటా వచ్చింది, ల్యామా. మై ఫేవరెట్ మోడల్ ఫ్యామిలీ GPT 3.5 టర్బో విత్ చార్ట్ కంప్లీషన్స్ ఎండ్ పాయింట్ వచ్చింది. చార్ట్ కంప్లీషన్స్ అనే ఎండ్ పాయింట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పటి వరకు కంప్లీషన్స్ అనే ఎండ్ పాయింట్ ఉండేది. సో కన్వర్జేషన్ చేయడానికి లేదు, జస్ట్ ఒక API కాల్ చేస్తావు ఓపెన్ ఏఐకి, డన్. కన్వర్జేషన్ అనేది లేదు. నువ్వు కన్వర్జేషన్ కావాలి అంటే నువ్వు మెసేజెస్ ఎంబెడ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం, ఇదంతా నువ్వు సొంతంగా రాసుకోవాలి, విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. చార్ట్ కంప్లీషన్స్ API వచ్చి 10 times చీపర్ చేసేసింది ఆ కాస్ట్ని. క్లాడ్ ఫస్ట్ మోడల్ లాంచ్ చేసింది, ప్లగిన్స్ వచ్చాయి. అప్పుడే ChatGPTలోకి బ్రౌజింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వచ్చింది. అప్పటి వరకు ChatGPT కెన్ ఆన్సర్ ఓన్లీ హిస్టారికల్ డేటా, మోడల్ ఇప్పటి వరకు ట్రైన్ అయిందో. బ్రౌజింగ్ అప్పుడే వచ్చింది. దెన్ కేమ్ 2023 మార్చ్ టైంకి GPT-4 మోడల్ లాంచ్ అయింది. అప్పుడే రీజనింగ్ మోడల్స్ స్టార్ట్ అయినాయి. GPT-4 ఈజ్ వెరీ గుడ్ ఎట్ కోడింగ్, లాంగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమేజ్ని ఒక ఇన్పుట్గా ఇవ్వడం అప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు పేపర్ మీద డ్రా చేసి లేదా ఒక రెఫరెన్స్ UI ఇస్తే దాని నుంచి UI క్రియేట్ చేయడం అప్పుడే స్టార్ట్ అయింది. ఈ ప్రజెంట్ అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజెస్ని ఇన్పుట్గా ఇచ్చి రెఫరెన్స్గా ఇచ్చి ఒక UI తయారు చేయడం అనేది ఇట్స్ కామన్ నౌ. అది స్టార్ట్ అయింది GPT-4 తోటి. అదే టైంకి గూగుల్ బార్డ్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది, విచ్ ఈజ్ ఎ కాంపిటేటర్ టు ChatGPT. అది ఎంత ఇన్యాక్యురేట్గా ఉంది అంటే అది ఇచ్చిన ఆన్సర్స్ తోటి అది ఇలాన్ మస్క్ని ఒక నాజీగా కంపేర్ చేసింది, నరేంద్ర మోడీని ఫ్యాసిస్ట్ అంది, అపాలజైజ్ చేయాల్సి వచ్చింది గూగుల్. ఒక్క రోజులో ఒక $100 billion వాల్యుయేషన్ కోల్పోయింది గూగుల్. అందరికీ గూగుల్ మీద నమ్మకం పోతున్న టైం అది. రీసెర్చ్ పేపర్ వాళ్ళదే, బట్ దాన్ని కమోడిటైజ్ చేసింది, ప్రొడక్టైజ్ చేసింది ChatGPT. గూగుల్ మీద డౌట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలోనే గూగుల్ కోడ్ రెడ్ అనౌన్స్ చేసింది ఇంటర్నల్గా. అప్పటి వరకు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయిన లారీ పేజ్ కానీ సర్జీ బ్రెయిన్ కానీ మళ్ళీ తిరిగి ఎమర్జెన్సీ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ ది టైం పీరియడ్ 2023 Q2లో, మిడ్ 2023లో ఏజెంట్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే GPT-4 వచ్చింది కదా, లాంగ్ హారిజన్ టాస్క్స్కి పునాది వేసింది అది. లాంగ్ చైన్, లామా ఇండెక్స్, ర్యాగ్ అనే కాన్సెప్ట్ ఈ టైంలోనే స్టార్ట్ అయ్యాయి. జేసన్ అనేది, స్కీమా అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. అదే టైంలో ఓపెన్ వెయిట్స్ మోడల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లామా సెకండ్ వర్షన్ లామా 2 వచ్చింది, క్లాడ్ 2 వచ్చింది. యూరోప్ నుంచి ఫస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్ మిస్ట్రల్ 7B వచ్చింది. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఓపెన్ ఏఐ నవంబర్లో ఒక ఈవెంట్ చేసింది, అదే GPT-4 టర్బో లాంచ్. అదే టైంలో కస్టమ్ GPTs క్రియేట్ చేయడం. మీరు కస్టమ్ GPTs క్రియేట్ చేస్తే దాన్ని యూజర్స్ యూస్ చేస్తే మీకు పైసలు ఇస్తానడం, ఎక్స్ అయితే ఇప్పుడు ఎలా అయితే పే అవుట్స్ ఇస్తుందో అట్లా. అసిస్టెంట్ API అనేది లాంచ్ అయింది. అది ఏజెంటిక్ సిస్టమ్ని కంప్లీట్ రెవల్యూషనలైజ్ చేసింది. అప్పటి వరకు GPT మోడల్స్ మ్యాక్స్ కాంటెక్స్ట్ 32K ఉండేది. ఇట్ స్టార్టెడ్ విత్ 4K. GPT-4 టర్బో దాన్ని 128Kకి తీసుకెళ్ళింది. క్లాడ్కి ఆల్టర్నేటివ్గా, క్లాడ్ అప్పుడే 100K మోడల్స్ లాంచ్ చేసింది, దానికి ఆల్టర్నేటివ్గా GPT-4 టర్బో లాంచ్డ్ 128K. దెన్ కమ్స్ నెక్స్ట్ ఫేజ్, పార్ట్ 3, మల్టీ మోడాలిటీ, కాంటెక్స్ట్ అండ్ ఏజెంట్స్. జెమినై మొత్తానికి కోలుకుంది. వాళ్ళు అనౌన్స్ చేసిన కోడ్ రెడ్ పనిచేసింది. 2024 ఫిబ్రవరి టైంకి జెమినై 1.5 మోడల్ వచ్చింది, విచ్ ఈజ్ 1 million కాంటెక్స్ట్. అప్పటి వరకు ఉన్న మోడల్కి 10x. అడ్వాంటేజ్ ఏంటి? మీ దగ్గర ఒక రిపాజిటరీ ఉంటే మొత్తం కోడ్ని దాంట్లో కాంటెక్స్ట్లో పెట్టేయచ్చు, ఒక బుక్ మొత్తాన్ని కాంటెక్స్ట్లో పెట్టేయచ్చు. సో లార్జర్ ప్రాజెక్ట్స్కి, లార్జర్ కాంటెక్స్ట్ కావాల్సిన వాటికి ఇది గేమ్ చేంజర్ అని చెప్పాలి. అండ్ దెన్ క్లాడ్ 3 లాంచ్ అయింది ఓపెన్ ఏఐ నుంచి. ఓపస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే అప్పటి వరకు మోడల్స్ సింగిల్ టైర్ ఉండేవి, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3. యాంథ్రోపిక్ వచ్చి టైర్డ్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఏంటిది అంటే హయ్యర్ మోడల్స్, హయ్యర్ రీజనింగ్ మోడల్స్ 1 tier, మీడియం మోడల్స్ అండ్ ఫాస్టర్ మోడల్స్. ఎంటైర్ ఇండస్ట్రీ దీన్ని అడాప్ట్ చేసుకుంది. మీకు జీపీటీలో కూడా అందుకే GPT 5.5 ఉంటుంది. అలాగే మినీ మోడల్స్ ఉంటాయి.
నాన్ రీజనింగ్ మోడల్స్ ఉంటాయి మిడ్లో. జెమినైలో ప్రో మోడల్స్ ఉంటాయి, ఫ్లాష్ మోడల్స్ ఉంటాయి. సో ఎంటైర్ ఇండస్ట్రీ దీన్ని అడాప్ట్ చేసుకుంది, టైడ్ సిస్టమ్ని. మెల్లిగా బార్డ్ని జెమినైగా రీప్లేస్ చేసింది, గూగుల్ రీబ్రాండ్ చేసింది. దెన్ మేకు వచ్చేసరికి GPT-4 లాంచ్ అయింది, విచ్ ఇస్ హాఫ్ ది ప్రైజ్ ఆఫ్ GPT-4. అండ్ ఇవి రీజనింగ్ మోడల్స్కి పునాది వేసిందని చెప్పాలి, దాన్ని స్టాండర్డైజ్ చేసింది. ఎవరైతే రీసెర్చ్ పేపర్ గూగుల్లో లాంచ్ చేసి వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్ ఉన్నారో 8 మెంబర్స్లో, నవోమ్, హీఈస్ ది వన్ ఆఫ్ ది బ్రెయిన్స్ బిహైండ్ GPT-4 రీజనింగ్ మోడల్స్. ఆ టైంకి క్లాడ్ 3.5 లాంచ్ అయింది, ల్యామా 3 కూడా వచ్చింది. ల్యామా 3 ఈజ్ ఏ సెన్సేషన్ అని చెప్పాలి. విస్పర్ కూడా అప్పుడే లాంచ్ అయింది ఆ టైంకి. విస్పర్ ఎంత ఇంపార్టెంట్ అంటే 2010-11 నుంచి వాయిస్ అనేది ఒక ఇంటర్ఫేస్గా, ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ టచింగ్ ఫోన్స్ అని అందరూ బిలీవ్ చేశారు. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా 2011 ఆ టైం నుంచి ఉన్నాయి. బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ ఎట్ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ వెరీ లేటెన్సీ అనేది ఒక ప్రాబ్లం ఉండేది. యాక్సెంట్స్ని పిక్ చేసుకునేది కాదు. ఆ ఇష్యూస్ అన్నిటినీ విస్పర్ సాల్వ్ చేసింది. ఎవ్రీ చాట్ బాట్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ మోస్ట్ ప్రాబబ్లీ యూజింగ్ విస్పర్ మోడల్, స్పీచ్ టు టెక్స్ట్కి. అండ్ దెన్ రీజనింగ్ ఎరా బిగిన్ అయింది. అప్పుడే జేసన్ స్కీమాస్ పాపులరైజ్ అయినాయి. ఏజెంట్స్ అప్పుడప్పుడే రావడం స్టార్ట్ అయ్యాయి, పాపులర్ అవుతున్నాయి. ఈ టైం పీరియడ్లో 2024 ఎండింగ్కి వచ్చేసరికి కంట్రోల్ అనేది ఆంథ్రోపిక్ చేతిలోకి వెళ్ళింది ఓపెన్ ఏఐ నుంచి. ఎందుకంటే దేర్ కోడింగ్ మోడల్స్ ఆర్ టూ గుడ్. అందుకే వాళ్ళు MCP మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ని తీసుకొచ్చారు, అండ్ తర్వాత స్కిల్స్ని తీసుకొచ్చారు. అదే టైంలో ChatGPT నుంచి క్యాన్వాస్, మీరు రెజ్యూమ్ తయారు చేయమని అడిగితే డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, PPTs క్రియేట్ చేయడం, ఇలా డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయడం అనేది క్యాన్వాస్ అలాంటి ఫీచర్స్ అన్ని ChatGPT లాంచ్ చేసింది. అట్ ది సేమ్ టైం మీరు ప్రాంప్ట్ తోటి ఎంటైర్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, ఫుల్ స్టాక్ అప్లికేషన్ని అని కొన్ని టూల్స్ స్టార్ట్ అయ్యాయి. బోల్ట్ ఒకటి, లవబుల్ ఒకటి, రిప్లిట్, ఎమర్జెంట్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ స్టార్ట్ అయింది 2024 ఎండింగ్లో. దెన్ కమ్స్ రీజనింగ్ ఎరా అండ్ డీప్ సీక్ షాక్. 2024 డిసెంబర్ క్రిస్మస్ టైంకి అందరూ రిలాక్స్ అవుతుండగా, US కంపెనీస్ అన్నీ రిలాక్స్ అవుతుండగా, చైనా ఒక బాంబు వదిలింది, దాని పేరు DeepSeek R1. DeepSeek R1 కన్నా ముందే DeepSeek V3 ఉంది, బట్ దాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. బట్ DeepSeek R1, దీని పర్ఫార్మెన్స్ ఈజ్ కంపారబుల్ విత్ ఆల్ అదర్ ఫ్రంటియర్ మోడల్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. అండ్ ది ట్రైన్డ్ విత్ లోవర్ అండ్ GPUs. ఎందుకంటే చైనాకి GPUs యాక్సెస్ లేదు. H100s కానీ బ్లాక్వెల్ GPUs కానీ బ్యాన్ అయినాయి చైనాకి. అండ్ వాళ్ళు ఒక కొత్త ఆర్కిటెక్చర్ని పాపులరైజ్ చేశారు, మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని. అండ్ ఇన్ఫరెన్సింగ్ ఆఫ్ DeepSeek R1 ఈజ్ 27 times చీపర్ దెన్ OpenAI మోడల్స్. ఒక్కసారిగా US ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇకోసిస్టమ్ షాక్ గురైంది. 1 డేలో NVIDIA $589 billion కోల్పోయింది. నాట్ ఓన్లీ NVIDIA, ఆల్ టెక్ స్టాక్స్ ఎఫెక్ట్ అయినాయి ఒక దెబ్బతోటి ఆ 2 daysలో. ఇది ఒక మోస్ట్ ఈవెంట్ఫుల్ క్వార్టర్ అని చెప్పాలి. అదే టైంకి తర్వాత DeepSeek తర్వాత ఆపరేటర్ అనేది లాంచ్ చేసింది OpenAI, విచ్ ఈస్ ఎ కాంపిటేటర్ టు కంప్యూటర్ యూస్ ఫ్రమ్ క్లాడ్. డీప్ రీసెర్చ్ లాంచ్ అయింది. క్లాడ్ కోడ్ అనేది స్టార్ట్ అయింది. క్లాడ్ కోడ్ అనే టర్మ్ని పాపులరైజ్ చేసింది ఆండ్రే కాపతి. ఆయన ప్రతి AI ట్రెండ్కి బార్సాలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెస్పాన్సెస్ API, విచ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు చార్ట్ కంప్లీషన్స్ API ఫ్రమ్ OpenAI, అది లాంచ్ అయింది. జెమినై 2.5 వచ్చింది. ఇమేజ్ జనరేషన్ టూల్స్ వచ్చినాయి, ఇవన్నీ. అండ్ అట్ ద టైంలో మస్క్ OpenAIని సూ చేశారు. ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ ఒక ఫర్ ప్రాఫిట్ కంపెనీగా ఎలా మారుతుంది అన్నది నా అక్విజిషన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది పోయింది. మొన్ననే రీసెంట్గా OpenAI S1 ఫైల్ చేసింది. సో పబ్లిక్ IPOకి వెళ్తుంది. సో కోర్టు కొట్టేసింది ఈ కేసుని. ఏజెంట్స్ బికెమ్ వెరీ 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 పవర్ఫుల్ 2025 మిడ్కి వచ్చేసరికి. సో ఏజెంట్స్ కంటిన్యూస్గా ఒక 7 hours 8 hours రన్ చేయడం మొదలుపెట్టాయి. దాన్ని తర్వాత లూప్ ఇంజనీరింగ్ అంటున్నాం. ఇప్పుడు లూప్ ఇంజనీరింగ్లో వాడేది బికాస్ ఆఫ్ ఏజెంట్స్ బికెమ్ సో పవర్ఫుల్.
అండ్ ఆగస్ట్ 2025కి GPT-5 ఫ్యామిలీ వచ్చింది. ఫస్ట్ ఓపెన్ సోర్స్ మోడల్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ వచ్చింది, అది GPT OSS. బట్ నో బడీ కేర్డ్ అబౌట్ దట్ మోడల్. దానికన్నా పవర్ఫుల్ మోడల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ స్టార్ట్ అయినాయి. ఆంథ్రోపిక్ స్కిల్స్ని పబ్లిక్ ఇచ్చేసింది. అలాగే A2Aకి ఇచ్చేసింది. ATA గూగుల్ నుంచి వచ్చిన ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్, ఈ రెండు కూడా లైనక్స్ ఫౌండేషన్కి డొనేట్ చేసేసారు. ఎందుకంటే ఎనీ స్టాండర్డ్ ఒక కంపెనీ చేతిలో ఉండకూడదు కాబట్టి. దెన్ GPT 5.1, Grok 4.1 ఇవన్నీ వచ్చినాయి. దెన్ వీఆర్ హియర్ 2026, whatever we are doing, whatever companies are inventing, what models they are building, everything to support agents. గూగుల్ AI స్టూడియో లాంచ్ అయింది. ఒక్క ప్రాంప్ట్ ఇస్తే ఎంటైర్ మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేయచ్చు. కోడెక్స్ సైట్స్ వచ్చింది, విచ్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు AI స్టూడియో. సో వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ లవబుల్ రిప్లిట్ అనేది మనం చూసుకోవాలి. అవి చేస్తున్న వాటిని డైరెక్ట్గా మోడల్స్ని హోల్డ్ చేస్తున్న ల్యాబ్సే ప్రొడక్ట్స్గా లాంచ్ చేసినాయి. అండ్ ఓపస్ 4.8 వచ్చింది, GPT 5.5 వచ్చింది, ఫేబుల్ వచ్చింది, పోయింది ఈ వీడియో చేస్తున్న టైంకి. అండ్ కర్సర్ని గ్రాక్ ఆర్ స్పేస్ ఎక్స్ అక్వైర్ చేసుకుంది. ఇవి 2026 వరకు జరిగిన పరిణామాలు. ఇవన్నీ చూసుకుంటే ఎవ్రీ న్యూ డెవలప్మెంట్, ఎవ్రీ న్యూ ఆర్కిటెక్చర్ ఆర్ ఎ టూల్ ప్రీవియస్గా ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మొదలుపెట్టింది. సో రైట్ నో వర్క్ చేస్తున్నది ఏంటి? ఇండస్ట్రీ అంతా ఏజెంట్స్ని క్రియేట్ చేయడం. సో క్రియేటింగ్ ఏజెంట్స్ ఈజ్ దిస్ ఇయర్స్ బిగ్గెస్ట్ గ్రోత్ అని చెప్పుకోవాలి. సో ఈ వీడియో మీద మీకున్న కామెంట్స్ ఏంటో మీరు చెప్పండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్తే దాని మీద వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.